ఇప్పుడు మామూలుగా ఒక మర్డర్ జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కుక్కట్పల్లిలో జరిగిన మర్డర్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ మర్డర్లో ఏంటంటే ఎస్, ఆ మర్డర్లో ఒక చిన్న అమ్మాయిని చంపడం జరిగింది. అంటే ఎటువంటి ఆధారాలు లేవు ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి, అనుమానితులు అని చెప్పేసి సంజయ్ అనే అబ్బాయిని తీసుకోవడం జరిగింది, అంటే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా అనుమానం ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అది చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎవిడెన్స్ లేనప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇది ఎవిడెన్స్ లేదు అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఒక చైన్ ఆఫ్ టూ ఎవిడెన్సెస్ అనేది లింక్ అవుతున్నాయి. ఓన్లీ ఆ వ్యక్తి పేరే ఆ కాలనీలో వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? సో ఆ కాలనీలో ఉండే వ్యక్తులు ఆ ఫ్యామిలీస్ తో ఇంటరాక్ట్ అవుతారు, డైలీ ఇంటరాక్ట్ అవుతారు. సో ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కారణం ఏంటని ఫస్ట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారండి. చెప్పారు కదా అని తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి, గతంలో ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఏదో తగాదా జరిగింది అని న్యూస్ లో చూస్తున్నాం. సో మీకు పాయింట్ ఏ టు పాయింట్ బి ఒక కనెక్షన్ అనేది దొరికింది కదా. ఆ గొడవ జరిగింది కూడా ఇతనితోనే, ప్లస్ వాళ్ళ వైఫ్ కూడా ఏదో హెల్త్ పరంగా బాగాలేదని క్షుద్ర పూజల కోసమే అతను చేశాడని నేను న్యూస్ లో వింటున్నాను. నేను విన్నది చెప్తున్నాను, ఓకే. కానీ ఈ గొడవ జరగడం అనేది నెక్స్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంతమంది అదే రోజు రియాక్ట్ అవుతారండి. కొంతమంది అంటే సిక్ మైండెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే తర్వాత అది చిన్న చిన్నగా మైండ్ లో ఒక సైకిక్ మెంటాలిటీ డెవలప్ చేసుకొని చేసి ఉండొచ్చు. ఇతను చేశాడని నేను అంటలేదు, కానీ చేసి ఉండొచ్చు. సో చేసాడా చెయ్యలేదా కానీ ఒక కాజ్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవుతుందండి. మర్డర్ కేసెస్ లో నేను తప్పు చేయలేదు వదిలేయండి అంటే కూడా వదిలేసే అంత చిన్న ఆఫెన్స్ కాదు, వదిలేసే ప్రొవిజన్స్ కూడా మనకు అంత ఎక్కువ అవైలబుల్ ఉండవండి.